గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చికెన్ కేఎఫ్సీ లాగా ఎలా రెడీ చేయాలో ఎమ్మీగా చూపిస్తున్నాను మీకోసం. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? శనగపిండి, కొంచెం కార్న్ఫ్లోర్, మసాలా, కారపొడి, కలర్ అనేది ఫుడ్ కలర్, రెడ్ కలర్ అనేది వేసుకున్నాను. మంచిగా మ్యాగ్నేట్ చేయాలి. ఎగ్ కూడా వేసుకోవాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. వాటికి ముక్కలకు పట్టేటట్టు రాయాలన్నమాట. మంచిగా అలా పట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసి వేడి ఆయిల్లో అలా వేసాను. వేసిన తర్వాత సిమ్లో పెట్టించి ఫ్రై చేశాను. తర్వాత కొంచెం అవి ఉడకాలన్నమాట. మనం హై ఫ్లేమ్లో పెడితే అవి మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. లైట్గా మనం అదిగో చూడండి ఎలా విడిపోతుందో చికెన్ నుండి ముక్క పీస్ అనేది అలా ఊడిపోతుంది. అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నిదానంగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అటు ఇటు మరలి వేయాలన్నమాట. చూడండి ఎలా టర్న్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఒకవైపు కొంచెం మంచిగా మగ్గిన తర్వాత ఇంకోసారి టర్న్ చేసుకోవాలి. అలా టర్న్ చేసుకుంటూ 10 మినిట్స్కి ఒకసారి టర్న్ చేసుకుంటూ ఉండాలి. అవి మంచిగా ఉడికిపోతాయి అన్నమాట లోపల వరకు కూడా. తర్వాత అవి ఉడికిన తర్వాత కొంచెం హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇక అవి ఉడికిపోతాయి మొత్తం. తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేసుకొని అలా గార్నిష్ చేసుకున్నాను నేను. కొత్తిమీర, పుదీనా, క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్ వేసి ఇచ్చాను పిల్లలకి. మా ఆయన పిల్లలు చాలా హ్యాపీగా తిన్నారు. హోటల్ కూడా పనికిరాదు అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారనమాట అందరూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.